రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 275. క్వశ్చన్ నెంబర్ 275. అట్లే మీకు ఒకవేళ వీడియోలో కొన్ని క్వశ్చన్లు ఇప్పుడు అయిపోతాయి కదా, అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్లు మీకు ఏం పెట్టినాను, పీడిఎఫ్ పెట్టినా కదా, ఆ పీడిఎఫ్ డిస్క్రిప్ట్లో అంటే కింద ఇస్తాను, డిస్క్రిప్టివ్ లింక్ ఉంటుంది కదా కింద, ఆ పీడిఎఫ్ ఇస్తాను చూడండి, అక్కడ వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకున్నాను అనుకుంటే. రైట్. చూడండి, ఒక విందుకు కేవలం దంపతులు మాత్రమే వచ్చారనంట. దంపతులు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అని ఇద్దరు దంపతులు మాత్రమే వచ్చారని క్వశ్చన్ అంటున్నాడు. మొత్తం విందుకు వచ్చిన వారిలోన 44.9% మంది శాకాహారులు అని క్వశ్చన్ చెప్తున్నాడు. ఎంత? 4/9 అంటున్నాడు. 44/4/9 అంటే ఏమై 4/9. అంటే ఇక్కడ చూడండి, ఇందులోన అంటే ఈ 4/9 ఏమంటారంటే మొత్తం 900 మంది అనుకుంటే గిన అందులోన 4 భాగాలు ఏమంట శాకాహారులు చెప్పినది. సో శాకాహారులు అంటే వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. రైటా? ఆ వెజ్ అనే వాళ్ళు 4 భాగాలు ఉన్నారు అనుకో, అప్పుడు నాన్ వెజ్ వాళ్ళు ఎంత అవుతారు చెప్పండి? అదే మొత్తం 9 భాగాలు ఉంటాయి గిన 4 భాగాలు వెజ్ అయితే గిన మీరు 5 భాగాలు ఎవరు అవుతారు? నాన్ వెజ్ అవుతారు. సో వీళ్ళని డైరెక్ట్ ఇట్లా 40, 4, 5 అని కష్టం మనం చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా. సో 400 అని అనుకోవచ్చు, లేదంటే 40-50 మంది అనుకుందాం. ఫస్ట్ చూద్దాం 40-50 అయితే వస్తుందని లేదు. ఒకరు క్యాలిక్యులేషన్ అయిపోతే పక్కన సున్నా పెట్టుకునేది మళ్ళీ. రైట్. అది అందులో ఇప్పుడు చెప్పండి, పోయిండేది ఇంతమంది. రైట్. అంటే నాన్ వెజ్ 40 మంది ఉన్నారు. రైట్. నాన్ వెజ్ వాళ్ళు 50 మంది ఉన్నారు అనే క్వశ్చన్ అర్థమైంది మనకి ఫస్ట్ పాయింట్ తన. మరియు 60 మంది పురుషులు మాంసాహారులు అని చెప్తున్నాడు. రైట్. పురుషుల్లోనే ఎంతమంది? రైట్. ఎంతమంది? 60% పురుషులు మాంసాహారులు అంట. ఓకే. తర్వాత 20% మంది పురుషులకి పిల్లలు ఉండాలంట. ఎంతమంది? 20% మంది పురుషులకు పిల్లలు కూడా ఉంటారంట. ఓకే, పిల్లలు ఉండొచ్చు. మొత్తం తండ్రుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మొత్తం తండ్రుల సంఖ్య ఎంత అడుగుతున్నాడు. బట్ మనకి ఇంకా ఒకటి ఇచ్చినాడు. ఇంకా ఏమి ఇచ్చినాడు చూడండి దాంట్లోన 920 మంది 920 మంది మహిళలు మాంసాహారులు అయితే అని అంటున్నాడు. ఎంతమంది? రైటే. ఎవరు వాళ్ళు? మహిళలు అంట. ఎంతమంది మహిళలు? 920 మంది మహిళలు ఎవరు? మాంసాహారులు అని కష్టం అంటున్నాడు. ఓకేనా? అందులో చూడండి, మనకి చూడండి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అనేది ఉండాలి. వెజ్ నాన్ వెజ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ నాన్ వెజ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. బట్ మనకి ఇక్కడ చూడండి, ఆ 50 మందిలో ఎవరు ఉండొచ్చు? మహిళలు ఉండొచ్చు, పురుషులు కూడా ఉండొచ్చు. అందులో ఎవరన్నా ఉండొచ్చు వాళ్ళు. బట్ ఇది క్వశ్చన్లో ఇక్కడ మన పురుషులు మాత్రం ఎంతమంది ఉంటారంటే మాంసాహారులు 60% మంది ఉంటారంట పురుషులు. అంతేనా ఇచ్చినది మన ఇక్కడ? ఎంతమంది ఇచ్చినారా? 60% మంది పురుషులు మాంసాహారులు అని క్వశ్చన్ ఇచ్చినారు. అంతేనా? ఇప్పుడు చూడండి, అది తర్వాత పెట్టుకుంటే ఇప్పుడు టోటల్ మెంబర్స్ మనం ఎంతమంది అనుకుంటున్నాం? 90 మెంబర్స్. టోటల్ మెంబర్స్ ఎంత మనకి? 90 మెంబర్స్. ఇప్పుడు నార్మల్ వాడు క్వశ్చన్లో ఇచ్చింది బాగా మీరు అబ్జర్వ్ చేసిన, ఓన్లీ ఎవరిని ఇన్వైట్ చేసిన అని క్వశ్చన్ చెప్తున్నాడు వాడు. దంపతులు మాత్రమే ఇన్వైట్ చేసిన అని క్వశ్చన్ చెప్తున్నాడు కదా. సో అంటే ఇక్కడ 90 మంది ఎవరు? రైట్. అంటే 90 మంది అంటే దంపతులే కదా వాళ్ళు. అంటే దాంట్లో ఒక హస్బెండ్ ఉంటాడు, వైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఆ 90ని మనము పురుషులు మరియు స్త్రీలుగా విడగొట్టొచ్చు కదా. అంటే ఇప్పుడు చెప్పండి, పురుషులు ఎంతమంది ఉంటారు, స్త్రీలు ఎంతమంది ఉంటారు? మొత్తం ఉండేది 90 మంది. మొత్తం ఉండేది 90 మంది దాంట్లోన. రైట్. అందులో మనకి పురుషులు ఎంతమంది ఉంటారు, స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు చెప్పండి, మేల్. రైట్. పురుషులు ఎంతమంది ఉంటారు మనకి? 45 మందికి ఉంటాయి. స్త్రీలు కూడా ఎంతమంది ఉండాలా? రైటా. మనకు మొత్తం ఎంతమంది రావాలా? రైటా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ స్త్రీలలో పురుషుల్లోనూ వాడు ఇచ్చినారు కదా, పురుషులు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 45 మంది ఇచ్చినారు మనకి. అందులోన పురుషులు మనకి శాకాహారులు అనిపిస్తుంది. మాంసాహారులు శాకాహారులు ఇచ్చిండేది. మాంసాహారులు ఎంతమంది అంటున్నాడు? మాంసాహారులు 60%. రైట్. దీంట్లో 60% ఎవరంట? నాన్ వెజ్ వల్ల మాంసాహారులే కదా. సో 60% అంటే ఎంత? సార్ 60% అని కష్టం మనం ఏం చేస్తాం? 2 3 6 2 5 10 అంటే 3/5 కదా. అంటే 5 9 45 అంటే 9 ముళ్ళ. అంటే పురుషులు ఉన్న 27 మంది నాన్ వెజ్ అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతారు? వెజ్జే కదా. వెజ్జేనా? చెప్పండి ఎంతమంది అవుతారు మరి? మొత్తం మీరు ఇప్పుడు 45 మంది, అందులో 27 మంది ఇక్కడ అయితే ఎంతమంది ఉంటారు? ఇంక తర్వాత 17 18
18 రైట్. సో వీళ్ళు వెజిటేరియన్స్. ఇంకా ఇప్పుడు చూడండి మళ్ళీ నెక్స్ట్ తర్వాత స్త్రీల గురించి ఇచ్చినాడు. మళ్ళీ స్త్రీల గురించి ఇచ్చినాడా చూడండి. మొత్తము కాదు ఇంకొకటి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే మనకి నాన్ వెజిటేరియన్స్ మొత్తం 50 మంది ఉన్నారు ఇక్కడ మాత్రం. బట్ మనకి ఇది మాత్రం నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే ఇంకా మళ్ళీ ఇంకా నాన్ వెజిటేరియన్స్ మనకి ఇంకా ఎంతమంది మిగిలారు ఇక్కడ? ఇంకా 23 మంది కదా, ఇంకా 23 మంది. మరి ఎవరు ఏంటారా 23 మంది చెప్పాలి మీరు ఇప్పుడు, రైటా? స్త్రీలు కదా మనకు ఉండేది, వీళ్ళు ఇదింతే కదా, ఇది ఉంటుంది రైటా. సో మనకు అందులో స్త్రీలు నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది ఉంటారు? 23 మందే కదా. మరి అప్పుడు వెజిటేరియన్స్ ఎంతమంది ఉంటారు? వెజిటేరియన్స్ ఎంతమంది ఉంటారు ఇప్పుడు తీసేసే కింద? అంతే కదా, 22 మంది ఎవరు ఉంటారు? వెజిటేరియన్స్ ఉంటారు. ఈ లాజిక్ అర్థమైంది, ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదా? నార్మల్గా కూడా ఇచ్చింది ఏమంటే మొత్తంలోన 4 భాగాలు అంటే 44.9% అనేవాళ్ళు ఎవరంట? శాకాహారులు అనుకషన్ ఇచ్చినాడు, అంతేనా? సో అంటే మొత్తం 4/9 అంటే మొత్తం దీన్ని 40-90 అనుకషన్ అనుకుంటే ఈ 4 భాగాలు వెజిటేరియన్స్ అయితే మిగిలిన 5 భాగాలు ఎవరైతే నాన్ వెజిటేరియన్స్. సో ఇక్కడ 4 అయితే మనం క్యాల్కులేషన్ చేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి 0 పెట్టుకుంటాను. సో ఇది 40 అవుతుంది, ఇది 50 అవుతుంది. సో మొత్తం ఎంతమంది? 90 మంది, రైటా? సో దీంట్లో అంటే లేడీస్ ఎవరు బాయ్స్ ఎవరు అందరూ కలిసి ఉన్నారు దీంట్లోన, రైటా? మనకి వాళ్ళు ఏమైనా చెప్తున్నారు వీళ్ళని పర్టికులర్ ఏం చెప్పట్లేదు. బట్ వెజిటేరియన్స్ 40 మంది ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ 50 మంది ఉన్నారు, అంతే. మొత్తం కలిపి 90 మంది వస్తున్నారు నార్మల్గా. బట్ ఈ 90 మందిలో వాళ్ళు ఇన్వైట్ చేసింది ఏమంటున్నాడు? ఓన్లీ దంపతులు మాత్రమే ఇన్వైట్ చేసి. మరి ఈ పాయింట్ నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పాయింట్ నువ్వు మైండ్లోకి వచ్చి kasi ఈ లాజిక్ గుర్తొస్తేనే నీకు ఆ 45 అని విడిగొడతాం. మనకు అక్కడ ఏమన్నా ఇచ్చినారా? మనకి వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు 45 మంది ఉంటారు, వీళ్ళు 40 మంది ఉంటారు, లేదంటే 50-50 అని ఏమని ఇచ్చినారా? సో వీళ్ళు దంపతులు అంటే పురుషులు ఎంతమంది ఉంటారో స్త్రీలు కూడా అంతేమంది ఉంటారని kasi ఆలోచన నీకు రావాలి. ఆ ఆలోచన వస్తేనే నువ్వు ఈ లెక్కని సాల్వ్ చేస్తావు. సో సింపుల్గా ఆలోచన వచ్చింది కాబట్టి వాడు ఏమంటుంటారు? పురుషుల్లోన 60%, రైటా? నాన్ వెజిటేరియన్స్ అంటున్నారు. సో 45 60% అని అంటే 27 మంది. సో 45 మందిలో 27 మంది నాన్ వెజిటేరియన్ అంటే మిగిలిన ఎవరు అవుతారు? వెజిటేరియన్స్. బట్ మనకి లెక్కల ప్రకారం ఏమి మొత్తం నాన్ వెజిటేరియన్స్ 50 మంది ఉండాలి. బట్ మనకి పురుషుల్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు అంటే మీతో ఏడున్నట్లు లెక్క? స్త్రీల్లో ఉన్నట్ల. మరి స్త్రీల్లో ఈడే 27 మంది ఉన్నారు, మొత్తం ఉండాల్సింది 50 మంది. మళ్ళీ ఇంకా ఎంతమంది ఉంటారు? వీళ్ళు 23 మంది. సో స్త్రీలలో 45 మంది ఉన్నారు, వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ 23 మంది అయితే వెజిటేరియన్స్ ఎంతమంది అవుతారు? 22 మంది అవుతారు, రైటా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తర్వాత మనకి లాస్ట్కి ఒక పాయింట్ ఇచ్చినాడు. చూడండి, 920 మంది మహిళలు మాంసాహారులు అయితే అంటున్నాడు. 920 మంది మహిళలు మాంసాహారులు అనే వాళ్ళు ఏడున్నారు నెంబరు? 23 భాగాలే కదా. సో ఈ 23 భాగాలకు ఒక నెంబర్ ఇచ్చినాడు కదా మనకు. వాడు ఎంత ఇచ్చినాడు? 920 అయితే అంతేనా? లాస్ట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏమి చెప్పండి? మొత్తం తండ్రుల సంఖ్య ఎంత అని అంటున్నాడు. మొత్తము తండ్రుల సంఖ్య. ఇక్కడ చూడండి, తండ్రుల సంఖ్య అని అంటే ఇప్పుడు ఎట్లా కనుక్కున్నా? బట్ కొంతమందికి మాత్రమే పిల్లలు ఉన్నారని చెప్తున్నారు లేదా? ఎంత పర్సెంట్ ఉన్నారని చెప్తున్నారు. వాడు ఎంత పర్సెంట్ ఇచ్చినాడు చూడండి. ఎంత పర్సెంట్ రా? 20%. 20 ఇచ్చింది రైట్. 20% మంది పురుషులకు పిల్లలు ఉండొచ్చు అంటున్నారు. ఇప్పుడు పురుషులు మొత్తం ఎంతమంది? 45 మంది. సో ఈ 45 మంది, ఈ 45 మందిలో ఎంత పర్సెంట్ చెప్తున్నాడు వాడు? 20% అంటే 1/5. సో 5 ఒక అట్లా 5 తొంభై అంటే మనకి ఎంతమంది వచ్చినారు ఇప్పుడు? 9. సో 9 భాగాలకి ఎంత కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. చెప్పండి, ఇది ఆడని పోతుందా? 23 4 సో 23 4. సో 9 4. సో 360. ఎంతమంది? 360 మంది. మొత్తం తండ్రుల సంఖ్య ఎంతమంది? 360. ఏమన్నా నష్టం అర్థమైనా? ఏమన్నా డౌట్ ఉంటే చెప్పు. చూడండి రా, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 278 లెవెల్ 3లో అంకిత్ తన జీతంలోన 29% పెరుగుదలకు అర్హుడంట. ఎంత పెరగాలంటే జీతము? 29% పెరగాలి. కానీ టైపింగ్ తప్పుల వల్ల దానిని 57%గా ముద్రించారంట, రైటా? నార్మల్గా మన జీతం ఒక 100% అనుకుంది, 100 అనుకోండి. బట్ పెరగాల్సింది ఎంతరా? 29% పెరగాల. అంటే ఎంత అవుతుంది పెరిగిన? 129 అవుతుంది, అంతే కదా? కానీ వాళ్ళు ఏం చేసినాడంట, రైటా? హనుమంత్ గారు అట్లా కూడా ఉంటాడు. ఎవడన్నా 57% కొట్టారులే. ఎంత అవుతుంది అది? 57 కదా. అప్పుడు ఏమవుతుంది అది?
157 రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు మనకి జీతము 129 రూపాయలు ఇవ్వాల, కానీ ఎంత ఇస్తున్నారు? 157 రూపాయలు ఇస్తున్నారు. వీటి వరకు చెప్పినారు. రైట్. నెక్స్ట్, అతను 3 నెలల జీతం తీసుకున్న తర్వాత ఆ సంస్థ ఆ తప్పును గుర్తించేదనంట. అంటే 3 నెలల వరకు వానికి ఇవ్వాల్సింది 129 రూపాయలే, బట్ వానికి ఎంత ఇస్తున్నారు? 3 నెలలుగా. ఫస్ట్ నెల ఒక నెల ఇచ్చినాడు 150, మళ్ళీ ఇంకొక నెల కూడా 150 ఇచ్చాడు, ఇంకొక నెల కూడా 150 ఇచ్చేసినాడు. 3 నెలలు ఇచ్చేసినారు. అప్పుడు 3 నెలల తర్వాత ఆ తప్పుని గుర్తించేదనంట. చూడండి అడిగా 3 నెలల తర్వాత తీసుకున్న తర్వాత ఆ సంస్థ ఆ తప్పును గుర్తించిందంట. రైటా? అప్పుడు ఏం చేసిందంటే ఎక్కువగా ఇచ్చిన జీతాన్ని, ఇప్పుడు నువ్వు 4 నెలల జీతం ఇస్తాం కదా, ఇప్పుడు వరకు ఎక్కువ ఎంతైతే ఇచ్చామో అదంతా పట్టుకొని నీకు యాక్చువల్గా ఎంతైతే జీతం ఇవ్వాలో ఆ దాంట్లోనే ఇదంతా పట్టుకొని మీరు జీతం ఇస్తామంట. అట్లా ఇస్తే వానికి ఎంత వచ్చేదనంటే 9,000 వచ్చేదనంట. అట్లా రైటా? ఒక జీతం సంఘం ఆగిపోయింది హనుమంత్ గారు చేసిన పనికి. సో 9,000 జీతం వచ్చింది. అయినా అతని అసలు జీతం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్గా అంటే 129 రూపాయలు ఇవ్వడానికి, కానీ ఎంత ఇచ్చారా? 157 రూపాయలు ఇచ్చారు. అంటే మనకి ఎంత డిఫరెన్స్ ఉండదు? చెప్పండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 20, అంతేనా? 28 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అట్లా ఎన్ని నెలలు ఎక్స్ట్రా ఇచ్చినారు? 28 రూపాయలకి 3 నెలలు కదా ఇచ్చింది. అంటే ఎంత ఎక్స్ట్రా ఇచ్చినట్లు డబ్బులు? 3 నెలలు ఇచ్చినారు. 3 ఎంబల 3 రెంట్ల అంటే ఎంత ఎక్కువ వచ్చింది దానికి? 8. సరే. సో మనకి 84 రూపాయలు ఎక్కువ ఇచ్చినారు దానికి 3 నెలలకు కలిపి. బట్ ఇప్పుడు చూడండి, 4 నెలల జీతం ఎంత ఇస్తారు దానికి? 157 రూపాయలు ఇస్తారు, 129 రూపాయలు ఇస్తారా? 129 రూపాయలు ఇవ్వాలి. కానీ 129 రూపాయలు ఇస్తారా వానికి జీతము? ఎంత ఇస్తారు? 84 రూపాయలు ఎక్కువ ఇచ్చాము కదా, అది పట్టుకొని మిగిలింది ఇస్తాం మనకి అంటున్నాడు. అంతేనా? సో అప్పుడు ఏం చేయాలి? దీంట్లో నుంచి 84 భాగాలు తీసేయాలి. తీసేసి 9 నుంచి 4 పోతే 5, 12 నుంచి 8 పోతే 4. సో 45 భాగాలు జీతం వస్తుంది దానికి అప్పుడు. బట్ ఈ 45 భాగాలు మనం అనుకునేది కదా ఇది, బట్ వానికి వచ్చిన జీతం ఎంత అంటున్నాడు వాడు? 9,000 అంటున్నాడు. కాబట్టి ఏమవుతుంది అప్పుడు? 9,000. బట్ వాడు అడిగింది ఏం క్వశ్చన్ లాస్ట్కి? రైటా? అయినా అతని యొక్క అసలు జీతం ఎంత? ఇప్పుడు చెప్పండి, అసలు జీతం అంటే దీంట్లో యాది 129. అసలు జీతం అంటే 129, అంతేగాని 100 అనుకుని తీసేరు. రైటా? మనం అనుకునేది నార్మల్గా, కానీ ఏమైన తర్వాత అది పెరిగింది కదా. పెరగక ముందు జీతం ఎంత అంటే 100 రూపాయలు, పెరిగిన తర్వాతే కదా అడిగింది. అసలు జీతం ఇప్పుడు ఎంత ఉంటుంది? ప్రజెంట్ ఉంది 129 కదా. సో 129 చెప్పండి ఎంత అవుతుంది? 9 1 9 5 45. రైటా? 45 రెట్లు పడుతుందా మొత్తానికి? ఇంప్రూవ్మెంట్ అయ్యలే అన్నది కదా 45 రెట్ల. సో చేయబడి 2 9 18. నెక్స్ట్ 2 రెండ్ల 5, 2 1 2. ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 సున్నాలు ఉంటాయి. 25,800 ఉండదు ఆప్షన్లోనా? ఉంటుంది. మనం కరెక్ట్ చేస్తే ఉంటుంది, లేకపోతే ఉండదు. చూడండి ఏమి ఇచ్చిన 279 క్వశ్చన్ అంటే, ఒక కుటుంబంలో గోధుమలపై చేసే ఖర్చు అంట బియ్యంపై చేసే ఖర్చు కన్నా 28.56% తక్కువ అంటున్నాడు. ఇప్పుడు చూడండి 28.56% అంటే ఏమో తెలియాలి ఫస్ట్. 28.56% ఎంత చెప్పండిరా? 2/, ఇది తెలియాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? గోధుమలు బియ్యమేనా ఇచ్చిండేది? అవే కదా ఇచ్చిండేది, గోధుమలు బియ్యమేనే. గోధుమలపై చేసే ఖర్చు అనేది బియ్యంపై చేసే ఖర్చు కన్నా తక్కువ అంట. బియ్యంపై చేసే ఖర్చు కంటే తక్కువ అంట. ఇక్కడ చూడండి, గోధుమల ఖర్చు అనేది తక్కువ అంట. దేని ఖర్చు ఎక్కువ ఉంటుందంట? బియ్యం ఖర్చు ఎక్కువ అన్నాడా? తక్కువ ఉంది. లెస్ దానే కదా. సో చేంజ్ చేసుకోండి, మన తెలుగులో క్వశ్చన్ ఎక్కువ కదా, తక్కువ చూడండి, తక్కువ అని రాసుకోండి. రైట్, తక్కువనే ఉంది మనకి ఆన్సర్. రైట్, చూడండి క్వశ్చన్లో మనకు తక్కువనే ఉండదు. 28.8 తక్కువ అంటే చూడండి, గోధుమలపై చేసే ఖర్చు అనేది బియ్యంపై చేసే ఖర్చు కన్నా తక్కువ అంటే బియ్యం పైన ఖర్చు మొత్తం 7 భాగాలు చేసేగిన. రైటా? బియ్యంపై చేసే ఖర్చు 7 భాగాలు చేసేగిన. గోధుమలపై చేసే ఖర్చు ఎన్ని భాగాలు తక్కువ అంట? 2 భాగాలు తక్కువ. అంటే ఇది ఏమవుతుంది? 5 భాగాలు అవుతుంది కదా, అంతేనా? అది ఫస్ట్ పాయింట్, అలా రాసుకోవాలి మీరు. నెక్స్ట్, బియ్యంపై ఖర్చు పప్పు ధాన్యాలపై ఖర్చు కన్నా 12.5% తక్కువ అంటున్నాడు. రైటా? 12.5% అంటే ఎంత? రైటా? నేర్చుకోవాలి మీరు, ఇంకా నేర్చుకోలేకుంటే 1/8. ఇప్పుడు ఏమేమి ఇచ్చలేదు?
గోధుమల బియ్యాల బియ్యము పప్పు ధాన్యాల ఇప్పుడు చెప్పండి ఏది ఎక్కువ ఇది తక్కువ అంటున్నాడు. బియ్యంపై ఖర్చు పప్పు ధాన్యాలపై ఖర్చు చేసేదానికంటే తక్కువ అంటున్నాడు. బియ్యంపై చేసే ఖర్చు తక్కువ అంట. అంటే పప్పు ధాన్యాలపైన ఖర్చు మనం 8 భాగాలకి చేసిగిన అంటే బియ్యంపై ఖర్చు ఎంత అవుతుందంట 7 భాగాలు అవుతుందంట. ఇప్పుడు చూడండి మనకి బియ్యం ఇక్కడ వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది, అది రెండు సేమే ఉంటాయి చూడండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు రైట్. మనం 3 రేషియో అనుకుంటాం గోధుమలకి బియ్యానికి పప్పు ధాన్యాల కంటే 5:7:8 వెనకొచ్చి చెప్పచ్చు డైరెక్ట్, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి కదా రైట్. తర్వాత ఏమన్నా ఇచ్చాడు చూడండి, ఏదో పెరిగిందేరా గోధుమలు తర్వాత బియ్యము మరియు పప్పు ధాన్యాలపైన ఖర్చులు వరుసగా 9.5%, తర్వాత 17.5%, తర్వాత 12.5% ఏమైనా అంటే పెరిగాయి అంట. ఏమైనాయంట పెరిగినాయి. పెరిగిన తర్వాత మొత్తం ఖర్చులు కూడా ఏమైనా అంటే 540 రూపాయలు పెరిగినాయంట. మొత్తం ఖర్చులు కూడా ఎంత పెరిగినాయంట. ఇప్పుడు చూడండి ఇది ఖర్చే కదా మనకి ఇచ్చిండేది, ఖర్చేనే. సో మనకి ఇక్కడ చేసిందంటే పప్పు ధాన్యాలు ఏంటని రాస్తుంది అంటే పప్పు ధాన్యాలు 8 రాసి ఇస్తే సరిపోతుందనే లేదా, ఇది దూడిపిడిస్తుంది దీన్ని. ఇప్పుడు చూడండి మనకి ఏమైందంటే ఇది పెరిగిందంట, ఇది పెరిగిందంట, దీనిపైన ఖర్చు పెరిగిందంట. అట్లా పెరిగితే ఓవరాల్ ఖర్చు ఎంత అంటున్నాడు, పెరిగిందని కష్టం అంటున్నాడు 540. ఇక్కడ చూడండి దీన్ని నేనేమని రాస్తున్నాను కష్టం 5ని ఒక 500 అని రాస్తున్నాండి. అయినా మనకు పర్సెంటేజ్ ఎంత పెరిగేది ఫస్ట్ గోధుమలు ఎంత పర్సెంటేజ్ పెరిగిండేది అనేది, గోధుమలు బియ్యము తర్వాత పప్పు ధాన్యాలు వరుసగా ఇచ్చినాడు కదా. సో 9.5% పెరిగిందంట. ఎంత పర్సెంట్ 9.5%. అంటే దీంట్లో 9.5% ఎంత కనుక్కుంటే సరిపోతుందే లేదా. ఇప్పుడు చూడండి పాయింట్ ఉండదు, ఇక్కడే మనకు 2 క్యాన్సిల్ అయితే లేదా, మళ్ళీ పాయింట్ మళ్ళీ తలకాయ తింటుందా. పాయింట్ ఉంటే దీనికి కూడా పాయింట్ ఇచ్చినాడా. నెక్స్ట్ ఎంత ఇచ్చినట్టు చెప్పండి, ఇది కూడా 700 అనుకోండి. ఎంత ఇచ్చినట్టు ఇది 17.5%. ఇది దీనికి 12.5 అంటే నార్మల్గా ఏం చేస్తున్నట్టు చూడండి. దీన్ని 800 అనుకోని 1/8 అని రాయచ్చు కదా డైరెక్ట్, దీన్ని రాయచ్చా లేదా, రాయచ్చు. సో దీన్ని కూడా రాయచ్చు, బట్ మనకి ఈ క్యాన్సిల్ అయిపోతావు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ 2 0 ఇక్కడ 2 0 క్యాన్సిల్ కదా. ఇక్కడ ఇంటి చేయండి 5 9 45, తర్వాత 5 9 మళ్ళా సారీ 5 5 25 కదా, 25 5 9 45 రైట్ 47 పాయింట్ పెట్టాలి కదా ఒకటి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ 2 0 క్యాన్సల్. చెప్పండి 7 5 35, నెక్స్ట్ 7 7 49, 49 1 3 52, నెక్స్ట్ 7 1 7 1 5 రైటా. సో 12 ఒక ఇంక తర్వాత పాయింట్ ఉంది కదా. తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 8 1 సో మనకి ఏమవుతుంది, ఇది ఏం మిగులుతుంది మనకి ఇక్కడ 100 అంతేనే మిగిలేదు. ఇప్పుడు చూడండి మనకి ఇది పెరిగిందే ఇది పెరిగిందే ఇది కూడా పెరిగింది, అంటే మొత్తం ఎన్ని భాగాలు పెరిగినట్లా. ఇంకోటి ఏం చేస్తుంది చూడండి, అప్పుడు అట్లా చెప్పి ఇది ఇంకొక 0 పెట్టుకుంటే ఇంక ఈ పాయింట్ ఎగిరిపోయిస్తుంది కదరా, అంతేనే లేదా. సో అన్నటికి ఇంకొక 0 పెట్టుకుంటే ఇక్కడ అన్నట్లు 10 నింటి చేసేయండి మొత్తాన్ని. 10 చేసి ఇది 0 పోతుంది, ఇది పాయింట్ పోతుంది, ఇక్కడ ఏమవుతుంది ఇంకొక 0 వస్తుంది కదా, అంతేనే లేదా. ఇప్పుడు చూడండి ఇవన్నీ అట్లు మొత్తం గుర్తు మనకి ఎంత ఖర్చు పెరిగింది చెప్పండి. 475, తర్వాత 1225, తర్వాత ఇంకోటి ఏముండదు 1000. సో మొత్తం ఎంత పెరిగింది 10 7 20. సో 27,000 మనకు వచ్చిండేది 2700. బట్ మనకి ఆడ ఇచ్చింది ఏమి చూడండి, ఇది పెరిగిందే కదా, ఇది కూడా మనకి పెరిగిందే. బట్ ఆడ ఇచ్చింది ఎంత 540 ఇచ్చినాడు. మనకి ఎంత ఇచ్చినాడు 540 ఇచ్చినాడు. బట్ లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు చెప్పండి, ఈ ఖర్చులు కాకుండా మరో 500 ఆదా చేస్తుంటే గిన, మరి ఈ ఖర్చులు కాకుండా మరో 500 ఇంకా ఆదా చేస్తుంటే గిన ఇట ఆ కుటుంబం యొక్క ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఖర్చు ఎంత కనుక్కుంటే చాలు కదా. ఇప్పుడు ఇన్కమ్ ఆదాయం అంటే ఏం కావాలి మనకి, ఖర్చులు ప్లస్ సేవింగ్స్ 500 అనేవాడు. లాస్ట్కి వచ్చిన ఆన్సర్కి 500 కలిపితే అయిపోతుంది. మనకి చూడండి ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత వచ్చినాయంటే మనకి ఎన్ని భాగాలు వచ్చినాయి, మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఏటి పెరిగిందే కదా, ఇది పెరిగిందే కదా. సో ఇక్కడ పెరిగిందే కాబట్టి నేను ఇక్కడ ఏం చేసినా ఇంకొక 0 కదా పెట్టుకునేది. ఇక్కడ ఏం చేసినా 5,000 కదా రాసుకునేది, 5,000 కదా. ఇక్కడ కూడా మనం రాసిండేది ఎంత 7,000 కదా రాసిండేది. ఇక్కడ ఏం రాసినాను నేను 8,000 అంతే కదా మనకి పాయింట్ ఎంత రాసిండేది. సో ఇప్పుడు మొత్తం అంతా ఏంటి 5,000 7,000 8,000 ఎంత అవుతుంది 7,000 8,000 15,000 20,000. అంటే మనకి 20,000కి ఎంత అనుకుంటే అయిపోయినా లేదా, అంతేనా కదా. ఇప్పుడు చెప్పండి 27 రెంట్ల 54 కదా,
ఇప్పుడు చెప్పండి చేయండి 2 2ల ఇంకోటి చూడండి 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పండి 2 2ల 4 తర్వాత ఎన్ని సున్నాలు ఉంటాయి 3 సున్నాలు ఉంటాయి ప్లస్ 500 సేవింగ్స్ ఉన్నాయి కదా. సో మొత్తం మనకి వాళ్ళకి ఎంత వస్తుందంటే ఆదాయము 4500 అనమాట. 4500 రైటా ఉన్నది ఆప్షన్స్లోనా? ఏమన్నా డౌట్ ఉన్నదే? $280. ప్రతిరోజు మామిడి పండ్ల వ్యాపారి తన దగ్గర ఉన్న పండ్లలో సగం పండ్లను అమ్ముతాడంట. సగం పండ్లు అంటే ఎంత పర్సెంట్ రా? 50% పండ్లు అమ్ముతాడంట. వాడు సగం పనులే చేస్తాడు హనుమంత్ గారు అక్కడ. 50% అంటే 1/2. 3 రాత్రుల్లో మొత్తం తర్వాత 10% పండ్లు కుళ్ళిపోతున్నాయంట. చూడు అర్థమైనా నీకు సరిగ్గా పని చేయలేకుండా ఇట్లా సగం కుళ్ళిపోతావా అని. ఎంత కుళ్ళిపోతాయంట? కుళ్ళిపోతాయంట. చూడండి ప్రతిరోజు అమ్మేది సగమే రైట్. ఒక 100 పండ్లు తీసుకునే సగిన 50 పండ్లు అమ్ముతాడు. వాళ్ళందరూ 10 పండ్లు రైటా సంకనాకపోతాయి. మళ్ళీ ఇంటికి తీసుకుపోవాలా. మళ్ళీ నెక్స్ట్ రోజు రావాలా. మరి దాంట్లో సగం అమ్ముతాడు. మరి ఏమైతే దాంట్లోనా మరి 10 మళ్ళీ ఇంకో 10% మళ్ళీ పోతాయి. మరి ఇంటికి తీసుకుపోతాడు. మరి దగ్గర వచ్చి మళ్ళీ సగమే అమ్ముతాడు. మళ్ళీ అందరూ మళ్ళీ 10% మళ్ళీ సంకనాకపోతాయి. మీరు ఏం చేస్తారంటే ఇంటికి తీసుకుపోతాడంట. అట్లా చెప్తున్నాడు. అట్లా ఏమైతే అనిపిస్తుంది మొత్తము 3 రాత్రుల్లోన నువ్వు సంకనాకించిన పండ్లు 1983 రైట్. మొత్తం ఎనభైనవి నీ వల్ల 1983 పండ్లు బొక్క. అయితే మొదటి రోజు మొత్తం ఎన్ని పండ్లు కలవు అనకృష్ణ అంటే మొత్తం ఎన్ని పండ్లు ఉన్నాయని కృష్ణ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి జీవితం కూడా అంతే. సంకనాకపోతే సరిగ్గా చదివలేకుండా ఇప్పుడు చదవాల్సింది ఇప్పుడు చదవాలా. అట్లా రేపు చదివేది ఎల్లుండి చదువుతాను కదా దినం 10% కూలిపోతావు నువ్వు అంతే. ఇంకా లాస్ట్కి వేడిస్తుంది. చూడండి మనకి ఎన్ని రాత్రులు అన్నారా? 3 రాత్రులు. ఎప్పుడైనా మీకు ఏమని చెప్తే ఇది మనకి ఏదైనా ఒక నెంబర్ అనుకునేటప్పుడు ఈ 2 అవర్లు నిండి చేసి చాలు రైట్. 2 × 10 ఏమవుతుంది 20. బట్ వాడు ఎన్నిసార్లు అన్నాడు? అట్లా 3 సార్లు అన్నాడు కాబట్టి 20 క్యూబ్ అనుకోవచ్చు. అంటే 20 క్యూబ్ అంటే 20 × 20 × 20 అంటే ఎంత అవుతుంది? 8000. అంటే మొత్తం 12 అనుకుంటాను నేను 8000 అనుకుంటాను రైట్. ఇప్పుడు వాడు 8000. ఇప్పుడు వాడు చెప్పింది ఒకటి ఫస్ట్ ఏం చేసినాడంటే 8000 ఏం చేసినాడు? సగం పనులు అమ్మినాడంట. అంతేనా? సగం పనులు అమ్మిన తర్వాత ఎంత మిగులుతాయి? సగం పనులు అమ్మితే ఎన్ని మిగులుతాయి? 4000 మిగులుతాయి. ఆ 4000లోన మళ్ళీ ఎంచగారికి ఏమైతుంది అనుకుంటా క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అదే చెప్పిండి అది. సో మనకు 4000 మిగులుతాయి. తర్వాత 10% పనులు చూడండి. సగం పనులు అమ్ముతుండగా 10% పనులు కూలిపోతున్నాయి. 10% పనులు అంటే ఎన్ని మిగులుతాయి? ఇప్పుడు 400 కదా. ఇప్పుడు ఏం చేయాలంటే 10% కదా 50% అనుకుంటే 4000 పనులు ఏమవుతాయి అమ్మిడిస్తాడు. అంటే ఇంకెప్పుడు ఎంత మిగులుతాయి? 4000 మిగులుతాయి. అంతేనా? మళ్ళీ 4000 ఏమైతే మనకు 10%. సో 10% అంటే ఎంత? అంతే కదా 400. అప్పుడు మళ్ళీ ఎన్ని పనులు మిగులుతాయి మనకి? 400 పనులు కూలిపోతే మళ్ళీ ఎన్ని ఉంటాయి? 3600. మళ్ళీ ఈ 3600 మళ్ళీ ఏం చేస్తున్నాడు? సగం అమ్ముతాడు కదా. సో సగం అమ్మితే ఎట్లా అర్థం మీకు అర్థమైతే అట్లా రైట్. మనకి ఇక్కడ మిగిలేదు 3600 అని రాస్తున్నాం. అంతేనా? 3600 మిగులుతాయి. మరి దీంట్లో సగం అంటే ఎంత? 1800. అంతేనా? సో మళ్ళీ దీంట్లో మళ్ళీ ఎంత % పోతాయి అంటే మళ్ళీ 180 పండ్లు పోతాయి. అంతేనా? సో అప్పుడు మళ్ళీ మనకి ఎంత మిగులుతాయి? ఎన్ని పండ్లు మిగులుతాయి? చెప్పండి. 200 తీసేయండి 1600 అవుతుంది. 1620. అంతేనా? సో ఈ 1620లోన మళ్ళీ సగం అంటే ఎంత? 810. అంతేనా? అమ్మి సగం అమ్మితే సగం మిగులుతాయి కదా. మరి దీంట్లో 10% అంటే ఎంత? 81. అంటే 10% అంటే పక్కన 0 తీసుకొని రాసేది. అంటే ఇప్పుడు మనకి మిగిలిన పండు అనేది 400 తర్వాత 180 తర్వాత 81. అంతేనా? మనకి మిగిలిన చెప్పండి 400 + 180 ఎంత? 580. 580 తర్వాత 81 ఎంత అవుతుంది? 661 పండ్లు. కానీ 661 పండ్లు మిగిలింది ఎంత పండు ఇచ్చిండేది? 1980. అయితే మొత్తం పనులు ఎంత కదా అడిగిండేది. మొత్తం పనులు మనం ఎన్ని అనుకున్నామే? 8000 కదా అనుకునేది. మొదటి రోజు అంటే మొత్తం 8000 పనులే కదా. సో ఎన్ని పనులు కొట్టండి ఆడబోతుంది 3తో పోతుందా? 3తో పోతా కదా. 3తో పోతా కదా డైరెక్ట్ పోదా?
3 1 3, 3 6 18, 3 6 18 19 పోతుంది కదా 3తోన 661 3లా పోదా పోతుంది కదా ఇది. నేను ఇట్లా కొడుతున్నా ఇట్లా పోతుందా 3 ఎంబల 24,000 మొత్తం 12 ఉండే అనొద్దా 24,000 ఉండే అనమాట. రైట్. ముగ్గురు వ్యక్తులు ఏ బి సిలు వరుసగా వారి నెల జీతంలోన 10%, 7% మరియు 9% సొమ్ముని చారిటబుల్ ట్రస్ట్కు చందాగా ఇచ్చినారంట. రైటా. మీరు కూడా మీకు ఒకవేళ రేపు గవర్నమెంట్ జాబ్ వస్తే కినా అట్లా 10%, 7%, 9% ఎవరికైనా సాయం చేయండి. రైట్. అట్లా చేస్తే కినా చేయరనుకో అవసరం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. రైటా. రైట్. ఏ మరియు బీల యొక్క నెల జీతాలు సమానం అంట. ఏ మరియు బి యొక్క నెల జీతాలు ఎట్లా ఉంటాయంట ఈక్వల్ అంట అబ్బాయి. ఓకే. మరియు వారి చందాల మధ్య వ్యత్యాసము 900 అంట. రైటా. చందాల మధ్య వ్యత్యాసం ఎంతట చూడండి 900. నెక్స్ట్ ఏ మరియు బిల యొక్క చందాల మొత్తం ఇచ్చినాడు. ఏ మరియు బి యొక్క చందాల మొత్తం ఎంత తీసుకొచ్చి సి చందా కంటే 600 ఎక్కువ అంటున్నాడు. రైట్. ఆ రెండు యొక్క జీతాల మొత్తం చందాల మొత్తం అనేది ఎవరికంటే సి కంటే. బట్ ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 600 ఎక్కువైతే సి యొక్క నెల జీతం ఎంత అని అడుగుతున్నాడు. రైట్. మనకి అప్రోచ్ అయ్యే విషయం జాగ్రత్త చూడండి. మనకి ఏమి ఇచ్చాడంటే ముగ్గురు ఏ బి సి అంట. ఏ బి మరియు సి ఎంత ఇచ్చినాడు పర్సెంటేజ్ చెప్పంటారా చందాలు ఇచ్చిన వాళ్ళు 10. ఇది రైట్. ఎంత ఇచ్చినారంట. బట్ ఎవరెవరు జీతాలు సమానం అంటున్నాడు. ఏ మరియు బి యొక్క జీతాలు సమానం అంట. జీతాలు సమానం అని ఇచ్చినాడు. రైటా. జీతాలు సమానం. తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు జీతాలు సమానం అని కష్టం అంటున్నాడు. జీతాలు సమానం అని కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ వీని యొక్క జీతం 100 రూపాయలు అనుకుంటే ఈయన వీని యొక్క జీతం కూడా ఏమవుతుంది 100 అవుతుంది. అందులో చూడండి అప్పుడు 100లో 10% అంటే 10ఏనా. బి 100లో 7% అంటే 7ఏనా. అంటే ఈ రెండు డిఫరెన్స్ ఎన్ని పర్సెంట్ వస్తుంది 3% అంటే 3 భాగాలే కదా. సో ఆ 3%కి ఎంత అంటున్నాడు వాడు 900 అంటున్నాడు. అంతేనా. అప్పుడు 100% అంటే ఎంత అవుతుంది చెప్పండి. ఎంత అవుతుంది 3 1 3 అంటే ఎంత అవుతుంది 30,000. ఎవరి జీతం చెప్పండి. ఇది 30,000 జీతం అంటే ఏ జీతం 30,000 బీవి కూడా మనకు అది కాదు క్వశ్చన్ అడిగింది అని అనుకుంటాను. అది చూడండి ఏమంటుంది అంటే ఏ మరియు బి యొక్క నెల జీతాలు సమానం మరియు వారి చందాల మధ్య వ్యత్యాసము 900 అని ఇచ్చినాడు. ఓకే. ఏ మరియు బిల యొక్క చందాల మొత్తం కంటే సి ఏ మరియు బి యొక్క చందాల మొత్తము సి చందా కంటే 600 ఎక్కువ అంటున్నాడు. 600 ఎక్కువ. ఇక్కడ చూడండి నార్మల్గా వీళ్ళిద్దరు పర్సెంటేజ్ కలిపితే ఎంత అవుతుందా 17% అవుతుందా 17% కదా. సో వీళ్ళిద్దరు యొక్క చందాలు అనేటివి వీళ్ళిద్దరు యొక్క చందాలకి కలిపితే వచ్చే మొత్తం అనేది తర్వాత సి యొక్క చందా ఉంటుంది కదా. సి యొక్క చందా ఉంటుంది కదా. సో ఆ సి యొక్క చందా కంటే ఎంత పర్సెంట్ ఎక్కువ అంటున్నాడు 600 ఎక్కువ. ఇప్పుడు చూడండి మరి వీళ్ళ యొక్క ఇద్దరు జీతాలు కలిపితే ఎంత వస్తుంది చెప్పండి. అంతేనా. లేకపోతే నార్మల్గా మాట్లాడదాం. దీంట్లోనే 10% అంటే ఎంత ఒకటి 3,000. ఒకటి ఇచ్చే చందా ఎంత ఒకటి 3,000 ఇస్తాడు. ఇంకొకటి ఎంత ఇస్తాడు చెప్పండి 7% అంటే ఎంత ఇస్తాడు రైటా 2,100. అంతే కదా. 2 సున్నాలు కలిసి 7 3 21 100. సో ఇది ఎవరిది ఇది ఏ మరియు బి యొక్క చందాల మొత్తం కదా. అంటే మొత్తం ఎంత అవుతుంది 5,000 ఒక చందా ఎవరిది ఏ మరియు బి. కానీ దీనికంటే ఎంత ఎక్కువ అంటున్నాడు చూడండి వాడు. ఏ మరియు బి యొక్క చందా మొత్తం సి చందా కంటే 600 ఎక్కువ అంట. అంటే సి ఎంత చందా ఇస్తుంటాడు అని అర్థం. అప్పుడు దీంట్లో నుంచి 600 తీసేసి అయిపోయి కదా. ఎంత 600 తీసేసి ఎంత వస్తుంది 4,000. ఇది ఏమిటి ఏ పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుంది చెప్పండి 9% కదా చందా ఇచ్చేది. సో 9%కి 4,500 అయితే గిన వాని యొక్క జీతం 100% అనుకుంటే గిన అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి జీతం. మన జీతమేనా అడిగిండేది. సో ఎంత అవుతుంది
రైట్. వాని యొక్క జీతం ఎంత అవుతుంది? 50,000 అవుతుంది అన్నమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 283 చూడండి. ఒక వ్యక్తి కొంత సొమ్ముతో మార్కెట్కి పోయినాడంటే ఎంత సొమ్ముతో పోయినాడో తెలియదు. తెలుగున్నప్పుడు చూడండి, అతడు దానితోనే 50 నారింజ పండ్లు లేదా 30 మామిడి పండ్లను కొనగలడు. 50 నారింజలు లేదా అంటున్నాడు. అంటే కొంటే 50 నారింజలు లేదా 40 మామిడి పండ్లు, 40 మామిడి పండ్లు కొనగలడు. లేదా అనుకసి అంటుంటా. కొంటే మొత్తం ఇవన్నీ కొంటాడు లేదా మొత్తం ఇవన్నీ కొంటాడు అనుకసి. అట్లాంటప్పుడు మొత్తం అమౌంట్ మనకి తెలియదు. కొంత సొమ్ముతో పోయేదని అప్పుడు సింపుల్గా ఏమనుకోవచ్చు అంటే అమౌంట్ని టోటల్ అమౌంట్ ఎంత అనుకోవచ్చు అంటే మన వద్దుండేది 40 50 అంతే కదా ఉండేది. లేదనుకృష్ణ అప్పుడు సింపుల్ అమౌంట్ మనది ఎంత ఉంటుంది అనుకుంటే చెప్పి 5 నెలల రైట్. సో ఎంత అవుతుంది? 2,000 అనుకోవచ్చు. లేదు 2,000 అమౌంట్ ఎక్కువ అవుతుంది మన క్యాలిక్యులేషన్స్ ఇంకా సింపుల్గా వస్తుంది అనుకుంటే 200 అనుకుని కూడా చేయొచ్చు, 20 రూపాయలు అనుకుని కూడా చేయొచ్చు. బట్ మీ 2,000 అనుకుంటే మనకి ఈజీ అవుతుందేమో చూద్దాం. వద్దా? రైట్. రైట్. చూడండి, అందులో చూడండి కొనగలంట. అప్పుడు చూడండి అందులోన 56 నారింజ పండ్లు లేదా 40 మామిడి పండ్లు కొంటాడంట కదా. సో నా వద్ద 2,000 డబ్బులు ఉన్నాయనుకో, మొత్తం నన్ను 2,000 డబ్బులు ఉన్నాయనుకో నా వద్ద మొత్తము. దాంతో మొత్తం మామిడి పండ్లు కదా, ఫస్ట్ చిన్నది నారింజ పండ్ల 50 నారింజ పండ్లు కదా. సో ఇక్కడ చూడండి, నారింజ పండ్లు ఒక్కోటి ఎంత పడుతుందంటే మొత్తం 2,000 ఉన్నాయి, 50 నారింజ పండ్లు కొంటేవాడు కొనేది, అంతేనా? అప్పుడు ఎంత పడుతుందో చెప్పండి మొత్తం వాడు. ఒక నారింజ పండు 40 రూపాయలు పడుతుంది కదా. ఒక నారింజ పండు ఎంత అవుతుంది? 40 రూపాయలు అవుతుందా? ఒక మామిడి పండు ఎంత అవుతుందో కూడా కనుక్కోవచ్చు కదా మీరు. ఒక మామిడి పండు ఎంత అవుతుందో కూడా కనుక్కోవచ్చు లేదా? సో ఎంత చెప్పండి ఒక మామిడి పండు ఎంత అవుతుంది అనేది. మొత్తం 2,000 ఉన్నాయి. ఆ 2,000 మొత్తం 40 రూపాయలు పెట్టి ఒక్కోటి 40 రూపాయలు 40 కొనాలనుకుంటే ఒకటి ఎంత పడుతుంది మనకి? 50 రూపాయలు పడుతుంది అనమాట. సో ఒకటి ఎంత పడుతుంది? 50 రూపాయలు పడుతుంది, అంతేనా? అంటే మన వద్దుంటే డబ్బులు 2,000 అనుకుంటే నేను మొత్తం నారింజ పండ్లు ఒక 50 కొనాలనుకుంటే ఒకటి 40 రూపాయలు పడుతుంది, రైటా? లేదనుకంటే మొత్తం 40 కొనాలనుకుంటే మామిడి పండ్లు ఒకటి ఎంత పడుతుంది? 50 రూపాయలు పడుతుంది. కానీ వాడు ఏం చేసినాడు చూడండి పోయేటప్పుడు అట్లా, అతడు 10% సొమ్ముని కారు అద్దెకు ఉంచుకొని 24 మామిడి పండ్లు కొనిందంట, రైట్? మొత్తం 2,000 ఉన్నాయి. డబ్బులు ఎంత ఉన్నాయి నా వద్ద? 2,000 డబ్బులు ఉన్నాయి. అందులోనే ఏం చేసినాడు దీంట్లో 2,000 అన్నా 10% అంటే ఎంత అవుతుంది? దానికి 200 కదా. సో దీనికి ఏం చేసినారు? దీన్ని కారు అద్దె కొంచెం అంటే నా వద్ద ఇంకెంత డబ్బులు మిగులుతాయి? 1,800 కదా మీరు. ఈ 1,800లోన మామిడి పండ్లు ఎన్ని కొనిందంట? మామిడి పండు 24 కొనిందంట. మామిడి పండు ఒకటి ఎంత పడుతుండదు మనకి? 50 రూపాయలు కదా పడేది. సో మనకి చెప్పండి అప్పుడు 5 నెలల 5 రెంట్ల అంటే ఎంత? అంటే మామిడి పండు కోసం నేను ఎంత ఖర్చు చేసినాను? 1,200 ఖర్చు చేసినాను. అంటే మనకి ఇంకెంత డబ్బులు మిగులుతాయి నా వద్ద? అప్పుడు వాటితో నారింజ పండ్లను ఎన్నుకోగలను అనుకుంటే ఆ నారింజ పండు ఒకటి ఎంత పడుతుంది? అంటే 0 చెప్పండి 4 గంటల అంటే ఒక నారింజ పండు ఇది సరే మనకి డబ్బులు కాదు ఇవి. నారింజ పండ్లు కొనవచ్చు. ఎన్ని నారింజ పండ్లు కొనవచ్చు? 15 నారింజ పండ్లు అనేవి కొనవచ్చు అనమాట. అనలిటికల్ స్కిల్స్ అని kasi ఒక సబ్జెక్ట్ ఒక పేపర్ ఉంటుంది మోడల్ పేపర్లో. అది చెప్పితే అప్పుడు ఆ బాలరాజు తిమ్మూతి వాళ్ళు ఉంటారు కదా, 1/x 1/y 1/z అని kasi చెప్తుంటారు అనమాట ఆ సార్ వాళ్ళు మొత్తం. బట్ ఇప్పుడు టైం అండ్ వర్క్ అట్లా ఇవ్వడం చేస్తాడా? చేస్తారు తక్కువ. మనకి మ్యాక్సిమం అంతా ఎల్సీఎం మెథడ్ చేస్తారు ఇప్పుడు, రైట్? క్వశ్చన్ చూడండి 284. బి తరగతిలో ఏ తరగతి కంటే 40% మంది ఎక్కువ విద్యార్థులు ఉన్నారంట. 40% అంటే ఏమన్నా రాయొచ్చు మనము? 2/. సో మనకి 2 తరగతులు ఉన్నాయంటే ఒకటి ఏ తరగతి ఇంకోటి బి తరగతి. ఏమంటున్నాడు? బి తరగతిలో ఏ తరగతి కంటే 40% మంది విద్యార్థులు ఎక్కువ ఉన్నారంట, రైట్? ఏ తరగతిలో కంటే బి దాంట్లో ఎక్కువ ఉన్నారంట. ఎంత? ఏలోనే 5 మంది ఉంటే గిన బిలో ఎంతమంది ఉంటారు? అంటే 2 ఎక్కువ ఉన్నట్లే కదా. బి తరగతిలోన ఏ తరగతిలో ఉండేదానికంటే 40% మంది విద్యార్థులు ఎక్కువ ఉంటారు. సో ఏలోనే 5 భాగాలు ఉంటే గిన దీంట్లో ఏ కంటే 2 భాగాలు ఎక్కువ కాదు ఉండేది. సో ఏమవుతుంది? 7 అవుతుంది, రైట్? అది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఏ తరగతిలోన బాలికల సంఖ్య బి తరగతిలోన బాలుర సంఖ్యకు సమానము అంటున్నాడు. అసలు ఇప్పుడు చూడండి దీంట్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఏం చెప్పట్లేదు వాడు. ఒకవేళ నా 500 700 అనుకున్నాను అనుకుంటే మొత్తం మెంబర్లు అంతే అవుతారు. బట్ వాడు ఏమంటున్నాడు? ఏ తరగతిలోన
చెప్పండి, ఏ తరగతిలో ఎవరు బాయ్సా? ఏ తరగతిలోనా బాలికలా? ఓకే. ఏ తరగతిలోనా గర్ల్స్? రైట్. బి తరగతిలోనా బాయ్స్కి ఈక్వల్ అని కష్టం అంటున్నాడు. రైట్. ఏ తరగతిలో గర్ల్స్ ఎంతమంది ఉన్నారో బి తరగతిలో బాయ్స్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏ తరగతిలోనా గర్ల్స్ ఎక్స్ మంది అనుకుంటున్నాను. రైట్. అప్పుడు సేమ్ ఇక్కడ ఏకి సంబంధించి రాస్తాను, ఇక్కడ బికి సంబంధించి ఇక్కడ రాద్దాం. గర్ల్స్ బాయ్స్, ఇక్కడ గర్ల్స్ బాయ్స్. ఇప్పుడు ఏ తరగతిలోనూ గర్ల్స్ ఎక్స్ అనుకుంటే గిన బి తరగతిలో కూడా బాయ్స్ ఏమవుతారు? ఎక్స్ అవుతారా కదా. అప్పుడు చూడండి, ఏ తరగతిలో నాకు గర్ల్స్ ఎక్స్ మంది ఉన్నారంటే గిన బాయ్స్ ఎంతమంది అవుతారు? మనకు మొత్తం ఎంతమంది ఉన్నారా? 5 మంది కదా ఉండేది. అప్పుడు బాయ్స్ ఎంతమంది అవుతారు? 5 - ఎక్స్ అవుతారు కదా, అవుతారు. అలాగే ఇప్పుడు చూడండి, మొత్తం బిలో మొత్తం 7 మంది ఉన్నారు, అందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? అప్పుడు గర్ల్స్ ఎంతమంది అవుతారు చెప్పండి? 7 - ఎక్స్ అవుతారు. అంతేనా? అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్స్ అనుకషన్ అనుకుంటే రైటా? రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, 2 తరగతుల్లో బాలికల యొక్క శాతం సమానము. 2 తరగతుల్లో ఉన్న బాలికల యొక్క శాతం ఈక్వల్ అంట. బాలికల ఇప్పుడు చూడండి, ఇప్పుడు సో దీంట్లో ఏ యొక్క బాలికల యొక్క శాతం అంటే ఏ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? ఎక్స్ మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఏదైనా ఇంటూ 100 కదా పర్సెంట్ అంటే. సో ఈ గర్ల్స్ యొక్క శాతము బి, నెక్స్ట్ బి తరగతిలో కూడా గర్ల్స్ యొక్క శాతం, గర్ల్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 - ఎక్స్. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇంటూ ఈ 2 ఎట్లుంటాయంట? ఈక్వల్ ఉంటాయని క్వశ్చన్ అంటున్నాడు. రైటా? సో ఇక్కడ చూడండి, మనకి 100 క్యాన్సిల్ అయిపోతుందనే లేదా? క్యాన్సిల్ అవుతుందా? సో ఇక్కడ చూడండి, ఈ 7 యూత్లకు వచ్చి 7 × x ఏమవుతుంది? 7x = ఈ 5 వద్దలకు పోతే 5 ఏళ్ళ 5 - 5 × x 5x యూత్లకు వచ్చి తీసేస్తారు కదా. 7x నుంచి 5x పోతే ఏమైంది? 2x = 35. అప్పుడు x ఏమవుతుంది? ప్లస్ కదా ఇది, సరే ప్లస్ అవుతుంది. సో మనకి ప్లస్ అంటే 12x కదా, 12x. సో మనకి x ఏమవుతుందిరా? 35/12. బట్ వాడు క్వశ్చన్ అదే అడిగినది, ఇంకా క్వశ్చన్ వేరే అడిగినాడు. ఏం అడిగినాడు చూడండి, అయితే ఏ తరగతిలో బాలురు బి తరగతిలో బాలికల యొక్క నిష్పత్తి అంటే ఏ తరగతిలోనూ బాలురు మనకి ఏ తరగతిలోనూ బాలురు ఎవరు ఉండరా? బి బాలురు అంటే వీలే కదా. 5 - x అంటే ఏమొచ్చింది మనకి? 35/12. దీనికి తర్వాత మళ్ళీ బి తరగతిలో ఎవరంట? గర్ల్స్ అంటే ఏముండరు? 7 - x అంటే ఏమొచ్చింది మనకి? 35/12. ఇక్కడ చూడండి, 12 × 5 = 60. సో 60 నుంచి 35 పోతే ఎంత? 25 కదా, 25/12. ఇక్కడ 12 ఏళ్ళ 84. 84 నుంచి 35 పోతే గిన చెప్పండి, 6 నుంచి 3 పోతే 3 39 కాదా? 12 × 84. 84 నుంచి తీసేయండి, 9 49. రైట్, 49/12 కదా. ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు, అంటే రేషియోనే కదా. సో మనకి కింద ఉండే 12 అవసరమే లేదు, కింద ఉండే కొట్టేచ్చే కదా. మనకి సో రేషియో ఏమవుతుంది? 25:49. 25:49 ఉన్నది ఆప్షన్స్లో లేదా? రైట్. చూడండి, ఇప్పుడు చెప్పే లెక్కలన్నీ మీకు ఆ పర్సెంటేజ్ ఐరేజ్ పీడిఎఫ్లో మీకు కనిపివు. రైటా? మనకి ఇన్ని క్వశ్చన్ చేసినా కానీ మోడల్ అనేది మనకి ఇక్కడ మిస్ అవ్వడం జరిగింది. రైటా? సో మరి ఆ మోడల్ మనకు డిస్కస్ చేసాం. ఇంకా ఈ లెక్కలు మీకు కావాలంటే కన్నా డిస్క్రిప్టివ్లో లింక్ ఉంటుంది, ఆడపోయి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఈ లెక్కలు చూసుకొచ్చి రాసుకొని ఈ లెక్కలు వినండి. రైట్. ఎవరైనా వీడియో చూసే వాళ్ళు అయితే కన్నా, లేదంటే మనకి ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇన్ ఎగ్జామినేషన్ 40% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. రైట్. 40% మంది ఏమైనారంట? మ్యాథ్స్లో ఫెయిల్ అయినారంట. తర్వాత 50% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్. 50% మంది ఇంగ్లీష్లో ఫెయిల్ అయినారంట. 30% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ. రైట్. 30% మంది హిందీలో ఫెయిల్ అయినారంట. ఇఫ్ 20% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, రెండోట్లో పోయినారంట. 50% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో పోయినారంట. 20% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ అండ్ హిందీ అండ్ 30% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. 13% మంది అన్ని సబ్జెక్టులోనే ఫెయిల్ అయినారంట. అయితే దెన్ ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. అయితే 3 సబ్జెక్టులోనే పాస్ అయిన వాళ్ళు శాతం ఎంతమంది? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు 3 సబ్జెక్ట్ అన్నప్పుడు 3 తీసుకోవాలా, 2 సబ్జెక్ట్ అన్నప్పుడు 2 తీసుకోవాలి. ఇక్కడ చూడండి, వెన్ డయాగ్రామ్స్ అనుకొచ్చినట్టు చూడండి,
2 వెన్ డయాగ్రామ్స్ అంటే ఈ విధంగా వస్తుంది. ఇంకోటి 3 వెన్ డయాగ్రామ్స్ అంటే 3 వస్తాయి అనమాట. రైటా? ఇందులోన యూనియన్ అంటే ఏమి, ఇంటర్సెక్షన్ అంటే ఏమి తెలియాలి మీకు. యూనియన్ అంటే ఏమి, ఇంటర్సెక్షన్ అంటే ఇప్పుడు చూడండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇంకోటి చూడండి, ఇది ఏ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది కొంచెం బి అనుకోండి, ఇది సి అనుకోండి. దీంట్లోన ఇది ఏ, ఇది బి కదా. ఏ యూనియన్ బి అంటే ఏమి అంటే ఏ మరియు బి రెండు మొత్తం కలిసి లేదు, మొత్తం కలిసి లేదు. అందుకని మొత్తం ఏ యూనియన్ బి అంటే మొత్తం ఆనే అంత ఆక్రమించే ప్లేస్ అంటే ఇది ఇంత ప్లేస్, మొత్తం ఇది ఇంత ప్లేస్ ఏ యూనియన్ బి అంటే మొత్తం అన్నీ అంతే. రైటా? అట్లా కాకుండా ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమి, ఏ మరియు బిలోనే ఉండే ఉమ్మడి ప్రాంతం అంటే ఉమ్మడి ప్రదేశం ఏముండదు చెప్పండి మనకి. ఏ మరియు బి అని ఉమ్మడి ప్రదేశం మనకి ఏముండదు, ఇది మాత్రమే అనమాట. రైటా? సో అట్లా 2 ఇచ్చినప్పుడు అయితే అట్లా, 3 ఇచ్చినప్పుడు కూడా ఇట్లా చెప్పొచ్చినా లేదా. ఇప్పుడు చూడండి 3 ఇచ్చినప్పుడు ఏబిసి 3 ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే మొత్తం అంటే 3 మొత్తం అంతా 3 అన్నీ. అప్పుడు ఏకి బికి మాత్రం ఇంటర్సెక్షన్ ఇస్తే ఈ రెండవటికి ఉమ్మడి ప్రదేశం అంటే ఇది, ఈ రెండవటికి ఉమ్మడి ప్రదేశం అంటే ఇది ఇంత, ఈ మూడవటికి ఉమ్మడి ప్రదేశం అంటే ఇది మధ్యలో ఉండేది అంతే కదా. ఈ మూడవటికి 3 ఇచ్చినప్పుడు 3 యొక్క ఉమ్మడి ప్రదేశం అంటే ఎంత వస్తుంది, ఇది ఇంత కదా వచ్చేది అంతేనా. సో అప్పుడు అది ఏమవుతుంది, అది ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏకి బికి సికి 3 అన్నిటికి కలిపి ఉమ్మడి ప్రదేశం అది ఇంతే కదా ఉండేది అట్లా. రైటా? సో అందుకోసము ఇట్లా చెప్పొచ్చు. లేదంటే మీకు ఒక 2 ఫార్ములాస్ ఉంటుంది అంటే ఏముంటుంది అనుకుంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంటుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కష్టని. అలాగే ఇంకోటి ఏముంటుంది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అనేది ఉంటుంది. ఏముంటుంది దీని ఫార్ములా, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి చెప్పండి ప్లస్ ఎన్ ఆఫ్ సి, తర్వాత మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ, తర్వాత ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. రైటా? మీకు ఫస్ట్ పీజీ చెప్తున్నాను. రైటా? సో ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే కినా మనం ఇట్లా వెన్ డయాగ్రామ్ కొన్నిసార్లు వెన్ డయాగ్రామ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వెన్ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేకుండా ఈ ఫార్ములాస్తో మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. అర్థమైనా? రైట్. చూడండి, అందులో ఇప్పుడు మనకు ఫస్ట్ లెక్క చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు వెన్ డయాగ్రామ్స్తో చెప్తాను చూడండి. రైట్. చూడండి ఏమి ఇచ్చినాడు కష్టం, 3 ఇచ్చినాడు కదా, 3 సబ్జెక్టులు ఇచ్చినాడు కదా. ఏ సబ్జెక్ట్ ఇచ్చినాడు చెప్పండి, 3 సబ్జెక్టులు ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఇంగ్లీష్, ఇదిగా ఇంగ్లీష్ అనుకోండి, ఇది ఇంగ్లీష్. ఇంకోటి హిందా, హిందీ, ఇంకోటి వచ్చేసి మ్యాథ్సా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చూడండి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మనము చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనుకంటే ఇన్ ఎగ్జామినేషన్ 40% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ అంట. రైట్? మ్యాథ్స్లో ఎంతమంది ఫెయిల్ అయినారట, 40% మెంబర్స్ ఫెయిల్ అయినారట. రైట్. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 50% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అండి. 50%. రైట్. ఇంగ్లీష్లో ఎంతమంది ఫెయిల్ అయినారట, 50% ఫెయిల్ అయినారట. తర్వాత చూడండి 30% ఏంట్లో ఫెయిల్ అయినారంట, హిందీలో ఫెయిల్ అయినారంట. రైట్. నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ నుంచి బాగా చూడండి. ఇక్కడ 25% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అంట. 25% స్టూడెంట్ ఏమిటోనా, మ్యాథ్స్ ఇంగ్లీష్గా. మ్యాథ్స్ ఇంగ్లీష్ అంటే 2 కదా, అంటే ఈ ఉమ్మడి ప్రదేశమే కదా. సో ఈ ఉమ్మడి ప్రదేశం 2 కలిసిన ప్రదేశం ఎంత పర్సెంటేజ్ అంట, 20. సో 25% అంటున్నాడు. ఓకే, 25%. నెక్స్ట్ 15% స్టూడెంట్ ఫెయిల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీగా. ఇంగ్లీష్ హిందీ అనుకోండి, ఈ 2 కలిసింది ఇదే కదా, ఎంత 15% అంటున్నాడు. నెక్స్ట్ 22% ఏమి, మ్యాథ్స్ అండ్ హిందీగా. మ్యాథ్స్ హిందీలో 22% అంట. ఓకే, 22% అన్నాడు. నెక్స్ట్ ఓవరాల్గా 3 సబ్జెక్టులు కలిసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, అందుకని ఫస్ట్ ఏం రాస్తానంటే 13 మధ్యలో రాయలేదా, రాయచ్చా. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఏం గురించి ఇచ్చినాడు, ఫెయిల్, అందరూ ఫెయిల్ అయినారని క్వశ్చన్. బట్ లాస్ట్ క్వశ్చన్ అడిగింది ఏమి, పాస్ పర్సెంటేజ్ అడుగుతుంది. అంటే మొత్తం 100% అనుకుంటే, మొత్తము 100% అనుకుంటే ఇదంతా అనుకుంటే ఏమొచ్చేస్తుంది, అంత లాస్ట్ పూర్తిగా ఫెయిల్ పర్సెంటేజ్ వస్తుంది అనమాట. దాంట్లో నుంచి మొత్తం పర్సెంటేజ్ నుంచి ఫెయిల్ పర్సెంటేజ్ తీస్తే పాస్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది, 100లో నుంచి తీసేస్తారు. రైటా? రైట్. ఇప్పుడు చూడండి, సో మనకి ఇది 3 సబ్జెక్టులు కలిసి ఫెయిల్ అయిన 13% మంది అంట. అప్పుడు చూడండి ఇంగ్లీషు హిందీ మాత్రం ఫెయిల్ అయిన ఎంత పర్సెంటేజ్ అంట, 15%. అంటే ఇంగ్లీష్ మరియు హిందీ అంటే ఉమ్మడి భాగం ఇది ఇంత కదా, ఆల్రెడీ 13 ఉన్నది, కానీ మొత్తం ఎంత ఉండాలా, 15 ఉండాలి. అంటే ఇక్కడ ఎంత రాస్తే సరిపోతుంది, ఇక్కడ అంతేనా. సో 13 + 2 ఎంత అవుతుంది, అర్థమైనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ 13%, ఆల్రెడీ 2 ఉండాలి, ఎంత రాయాలా
11 9 ఎంత రాయాలా 9. సో 9 ఇక్కడ చూడాల్సి ఎంత అవుతుంది 22%. ఇక్కడ చూడండి 25 ఉన్నది, ఈడ ఎంత ఉన్నది 12% ఉన్నది, మరి ఈడ ఎంత రాయాలా అంతేనా. ఇప్పుడు చూడండి మొత్తం ఇంగ్లీష్ మొత్తం ఫెయిల్ అయిన ఎంతంట 50% మంది అంట. ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు 15 25 25 27 మంది ఆల్రెడీ. మరి ఎంతమంది ఉన్నారు, మరి ఎంతమంది ఉంటారు ఇంకా ఫెయిల్ అయిన లేడా 23 మందే కదా, 23 మందేనా 23 మంది. ఇక్కడ చూడండి ఇందులోనే ఎంత ఉన్నారు మొత్తం 30 మంది అంటే ఈడ ఎంతమంది ఉన్నారు 15 ఒక 9 ఎంత అవుతుంది 24. సో 24 అంటే ఎంతమంది వస్తారు ఈడ 6 మంది వస్తారు. ఆల్రెడీ మొత్తం మీద ఎంతమంది ఉన్నారు 40% అనే. సో 40% అంటే ఈడ ఎంతమంది వస్తారు ఆల్రెడీ చూడండి ఎంత వస్తారు 13 ఒక 12 ఎంత అవుతుంది 25 25 ఒక 9 34 కంటే ఎంత తక్కువ ఉన్నాయి అంతేనా. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం అన్ని దీంట్లో అన్ని గుర్తెగిన 23 ప్లస్ ఒక 2 ఎంత అవుతుంది 25. ఈడు కూడా 25 కదా 25. ఈడు ఎంత అవుతుంది మొత్తము 15 ఒక 6 21. సో 6 సారీ 11 71%. ఏమొచ్చింది. సో ఏమి 71% అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాడు ఫెయిల్ అడిగినారా అలా పాస్ ఎంతమంది అంటారు చెప్పండి. సో 100లో నుంచి ఏం చేయాలా 71 తీసి ఎంత అవుతారు 29% పాస్ అవుతారు అనమాట. రైట్, ఈ విధంగా చేయొచ్చు. లేదు మనకు అన్నప్పుడు మనకు ఫార్ములా కింద తెలిసి ఫార్ములా మీకు టక్కన ఫార్ములా గుర్తున్నాను అనుకో టక్కన ఆన్సర్ వస్తుందండి. రైటా చూడండి ఎట్లా చేయొచ్చు అనుకోండి అంటే ఫస్ట్ ఓకే సబ్జెక్ట్ ఇంగ్లీష్ కదా. సో ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయినారు 50% పాస్ అయినారు ప్లస్. తర్వాత ఇంకోటి ఎంత 30 ప్లస్. తర్వాత ఇంకోటి ఎంత 25 సో 40 ఇచ్చిండేది 40. సో మొత్తం ఎంత అయితే చెప్పండి. తర్వాత ఏం చేయాలి మైనస్ 2 సబ్జెక్టులు కలిసి ఉండేవి కదా 3 ఉంటాయి. మరి 2 సబ్జెక్టులు కలిసి ఉండేది ఒకటి ఎంత 15 ఇంకోటి 22 ఇంకోటి 25 తీసేయాలి కదా 2 చెప్పండి. 15 తీసేయాలి తర్వాత 22 తీసేయాలి తర్వాత 25 తీసేయాలి. తర్వాత లాస్ట్కి ఏం చేయాలి కూడాలి ఒకటి ఏదైనా కూడాలా లాస్ట్ది 13 కూడాలా. ఏం కూడాలా 13 కూడాలా. కూడిస్తే సరిపోతానే లేదా. మరి ఇదేంటి చెప్తావు నాకనే చెప్తావు నువ్వు అని అనొద్దండి. ఇది కూడా ఏంటి కనిపిస్తుంది అంటే నెక్స్ట్ మీకు టఫ్ లెక్క అంటే దీంట్లోనే టఫెస్ట్ లెక్క అడగాలన్నప్పుడు ఫార్ములా వాడికాసి ఇది వాడికాసి చేయాల్సి వస్తుంది అనమాట కొన్నిసార్లు. రైటా రైట్ చూడండి ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి. మొత్తం 50 ఒక 30 ఒక 40 ఎంత అవుతుంది 120 ప్లస్ 13 కదా అంతే ఎంత అవుతుంది 133. సో మిగిలిన 15 ఒక 22 ఎంత అవుతుంది ఏంటి 2 కూడా అండి 15 ఒక 25 ఒక 15 ఎంత 40 ఒక 20 62 కదా. తీసేసండి 3 నుంచి 2 పోతే 1 నెక్స్ట్ 13 నుంచి 6 పోతే అంతేగా మనకు వచ్చింది. ఇది కూడా 78% కదా వచ్చింది మొత్తం కలిపి. సో మనకి ఇదేం 78% ఎవరో వీళ్ళు ఫెయిల్. మరి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటుంది ఇంకా పాస్. అంటే మనకి ఈజీ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఫార్ములా వాడక చేయొచ్చు అనమాట. బట్ టఫెస్ట్ లెక్క ఏమని అడిగినా విత్ ఫార్ములా వాడి అలా చేయాల్సి వస్తుంది. రైట్ మీకు ముందుగా తెలుస్తుంది మీకు. మనకి పీడిఎఫ్లో 13 నెంబర్ ఉంటుంది కాబట్టి 13 నెంబర్ వేసి చూడండి. డిస్క్రిప్షన్ ఉండే లింక్లో నుండే పీడిఎఫ్లో క్వశ్చన్ నెంబరు 16 ఏముండదు. ఈ ఎగ్జామినేషన్ 53 స్టూడెంట్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. రైట్ 53 ఎంత పాస్ అయినారంట 53% మంది ఏమిటని చెప్పండి మ్యాథ్సా. తర్వాత ప్లస్ తర్వాత ఏమిట్లో నెక్స్ట్ 61% ఏమిట్లో పాస్ అయినారంట ఫిజిక్స్ 61 ఫిజిక్సా. తర్వాత 60 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ కెమిస్ట్రీ 60 స్టూడెంట్ పాస్డ్ ఇన్ కెమిస్ట్రీ. రైట్ నెక్స్ట్ 24% స్టూడెంట్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్. రైట్ మ్యాథ్స్ ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమందిరా 24 సో -24. తర్వాత నెక్స్ట్ 35% స్టూడెంట్ పాస్డ్ 35 ఫిజిక్స్ ఏమి ఇచ్చినట్టు ఫస్ట్ పాస్ అండ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ 24 స్టూడెంట్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. తర్వాత 35% స్టూడెంట్ పాస్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. 35 స్టూడెంట్సే కదా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ చెప్పండి కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఇచ్చినారా రైటా 25% స్టూడెంట్ 27% స్టూడెంట్ పాస్ ఇన్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే 27. తర్వాత
నన్ చూడండి పాస్డ్ ఇన్ తర్వాత అండ్ 5% నన్న బట్ నాట్ ఇన్ ఫిజిక్స్ ద రేషియో ఆఫ్ ది 5% ఇన్ నన్. అంటే ఏ సబ్జెక్టులో పాస్ అవ్వకుండా వాళ్ళు మొత్తం అంతా, అంటే ఇప్పుడు మొత్తం అంతా పాస్ అయిన వాళ్ళు ఎంత పర్సెంట్ వెనకస్ అంటే ఇప్పుడు 5% అసలు పాసే కాలేదంట. మొత్తం పాస్ అయిన కదా. టోటల్గా 100 మెంబర్స్ ఉంటారు మనకి. టోటల్ ఎంతమంది ఉంటారు? 100% ఉంటుంది. సో ఈ 100% 5% అసలు పాసే కాలేదంట. అంటే పాస్ పర్సెంటేజ్ ఎంత ఉన్నట్లు అప్పుడు మనకి 95% మనకి పాస్ ఉన్నట్ల. మనకి పాస్ పర్సెంటేజ్ ఎంత ఉన్నట్లు అప్పుడు 95% పాస్. సో 95 ఈజీ కోట్ మనకి ఫార్ములా ఏముండదు, అవే కదా ఉండేది మొత్తం. సో ఇది సో మనకి ఇవన్నీ చేసి కానీ మనకి ఇంకోటి తెలియదు కదా మనకి, ఇంకోటి ప్లస్ ఉంటుందనే లేదా. సో అంటే 3 సబ్జెక్టులను పాస్ అయిన ఎంతమంది ఉంటారో కనుక్కోవచ్చు లేదు మనము, కనుక్కోవచ్చు కదా. సో కనుక్కోవచ్చు. బట్ క్వశ్చన్ వాటి అదే అడిగిండేది కాదు. చూడండి క్వశ్చన్ ఏమడిగి మెంటల్ ఎత్తున్నాడు ఎంచుకోరు మనకి. బట్ ఈ నెంబర్ అయితే ఖచ్చితంగా కనుక్కోవాల్సిందే మనం, రైటా. సో చూడండి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ది పర్సెంటేజ్ ఆఫ్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ బట్ నాట్ ఇన్ ఫిజిక్స్, రైట్. అంటే పర్సెంటేజ్ ఆఫ్ ది పాస్ ఇన్ మ్యాథమెటిక్స్లోనే కెమిస్ట్రీలోనే పాస్ అయిందల్లా, రైట్. ఫిజిక్స్లోనే కాదు. అండ్ ఇన్ ద రిలేషన్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఆఫ్ ది పాస్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో పాస్ అయిన ఫిజిక్స్ కెమిస్ట్రీలోనే పాస్ అయిన వాళ్ళు, తర్వాత నాట్ ఇన్ మ్యాథమెటిక్స్ వాటి యొక్క రేషియో కనుక్కోమంటున్నాడు, రైటా. గుణపం దింపెడుతుండండి చూడండి. సో 95 మొత్తం పర్సెంటేజ్ పాస్ అయిన వాళ్ళు, నా 5% అని అంటే 5% మొత్తం ఫెయిల్ అయిపోయిన 95%. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత అయితే చెప్పండి. 53, 61, 60 మొత్తం ఎంత అవుతుంది చెప్పండి రా. 60, 53 ఎంత అవుతుంది? ప్లస్ 60 + 60 ఎంత? 120. 120 + 50 ఎంత? 170. సో 174 మనకి 174 వచ్చింది, ఓకేనా. 174 వచ్చింది. నెక్స్ట్ చూడండి 24, 35, 27 ఎంత అవుతుంది? ఇప్పుడు చూడండి ఫస్ట్గా ఒక 3 దాంట్లోకి ఇచ్చేసింది 60 అవుతుంది. 30 అవుతుంది. 30 + 30 ఎంత? 60. ఇది ఒక 2 ఉంటుంది కదా, 62. సో 62, 82, ఒక 4 ఏమవుతుంది? 86. సో 86 నేను తీసేయాలి, మనము తీసేయాలి కదా, తీసేయండి. 14 నుంచి 6 పోతే ఎంత? 8. నెక్స్ట్ దశకం బయట కదా అక్కడ. సో 16 నుంచి 8 పోతే ఎంత? 88. సో ఇక్కడ చూడండి ప్లస్ 88 కదా మనకు ఉంటుంది ఇక్కడ. సో 88 ప్లస్ ఏముంటుంది ఇంకా ఎక్స్. సో అప్పుడు ఎక్స్ కూడా మనకి ఏమైతుంది చూపండి, తీసేయాలి కదా. సో తీసేసి ఏమొస్తుంది? ఎంత పర్సెంట్ వస్తుంది? 7%. సో ఏమి 7% అనేటివి అంటే 3 సబ్జెక్టులో కలిసి పాస్ అయిన వాళ్ళు, 3 సబ్జెక్టుల నుంచి కలిసి అంటే మనకి 3 సబ్జెక్టులు ఎందుకంటే చూడండి ఇదే కదా మనకి ఏమేమి ఇచ్చిండేది. ఒకటి మ్యాథ్స్, ఇంకోటి ఫిజిక్స్, ఇంకోటి కెమిస్ట్రీ. సో 3 సబ్జెక్టులో కలిసి పాస్ అయిన వాళ్ళు మనకి ఎంత మంది? 7%. వాడు అడిగిన క్వశ్చన్ లాస్ట్కి ఏం చెప్పండి, ఏది రేషియో అడిగినాడు? ద రేషియో ఆఫ్ ది పర్సెంటేజ్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. మ్యాథ్స్కి కెమిస్ట్రీకి పాస్ అయిన వాళ్ళు, ఇంకా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూడండి. సో మ్యాథ్స్కి కెమిస్ట్రీకి కలిసి కదే కదా అడిగినది. మ్యాథ్స్ కెమిస్ట్రీ పాస్ అయ్యింది అలా, తర్వాత ఫిజిక్స్ ఫెయిల్ అయ్యింది అలా. అంటే ఓన్లీ అప్పుడు ఇది ఒక్కటే కదా వచ్చేది గిరింత నెంబర్ అంటేనా. అంటే మ్యాథ్స్ కెమిస్ట్రీ అంటే మ్యాథ్స్ కెమిస్ట్రీ ఆడిచ్చినాడు మనకి, ఇదే కదా. మ్యాథ్స్ కెమిస్ట్రీ 2 పాస్ అయిన ఎంతమంది ఇచ్చినాడు? 20. ఆల్రెడీ మనకి ఇక్కడ 7 ఉంటే వీడు ఎంత అవుతుంది అంతేనా. సో మనకి ఇది ఎంత వచ్చింది? మనకి ఇది రేషియో 20 వచ్చింది. అలాగే నెక్స్ట్ మన క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అయ్యింది అలా, కానీ ఏం పాస్ అయ్యి ఉండకూడదు, మ్యాథ్స్ పాస్ అయ్యి ఉండకూడదు, నాట్ మ్యాథ్స్ అన్నాడు. అప్పుడు ఇది ఇంత ఉండేదే నెంబర్ కదా. సో చెప్పండి ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఎంతమంది పాస్ అయినారు? 35% మంది పాస్ అయినారు. ఆల్రెడీ ఇది ఎంత ఉన్నది? ఇదా చూడండి. అంటే 35 నుంచి చూడబోతే ఎంత? 20 అంతే కదా. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 28 వస్తుంది. చెప్పండి 4 5 4 7 అంటే మనకి రేషియో ఏమొచ్చింది? 5:7. అంటే ఇప్పుడు చూడండి మనకి ఫార్ములా తెలవాలా, ఇది కూడా తెలవాలా వెంచిత్రం, లేకపోతే ఆన్సర్ వస్తుంది ఇదా రాదు. అట్లా అనుకొస్తుంది. అందుకోసమే 2 చెప్పింది మీ ఫస్ట్ క్వశ్చన్లో మనకి. అంటే మన క్వశ్చన్ బట్టి ఏది చేయాలనేది చూసుకున్నాండి, రైటా. రైట్. ఫస్ట్ మనం నార్మల్గా రాసుకోండి. ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు నార్మల్ రాసుకుంటాం. వెన్ డయాగ్రామ్ అయితే అవసరం అయితే చేసేది, లేకపోతే డైరెక్ట్ ఫార్ములాతో చేసేది, రైట్. ఇన్ ఎగ్జామినేషన్ 60% స్టూడెంట్ పాస్ ఇన్ మ్యాథ్స్ అంట. మ్యాథ్స్ స్టూడెంట్ ఎంతమంది పాస్ అయినారంట? 60% పాస్ అయినారంట. నెక్స్ట్ ఇంగ్లీషా? ఓకే, ఇంగ్లీష్లో 40%. నెక్స్ట్ 30% రీజనింగ్లో పాస్ అయినారంట, రైట్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఓకే. నెక్స్ట్ ఇంగ్లీషు, మ్యాథ్స్, ఇంకా రీజనింగ్, రైట్. రీజనింగ్ ఇంగ్లీష్ అంట. రీజనింగ్ ఇంగ్లీష్ 15%.
అయితే చూడండి, అయితే గిన 15% పాస్డ్ ఇన్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. దెన్ అట్లీస్ట్ హౌ మెనీ పర్సెంట్ స్టూడెంట్స్ పాస్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. అంటే అన్ని సబ్జెక్టులో ఉన్న అట్లీస్ట్ హౌ మెనీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ పాస్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. అంటే 3 సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళు తెలుసు కదా కింద లాస్ట్. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కనుక్కోమంటున్నాడు అంతే. ఇఫ్ నన్ ఆఫ్ ది, అక్కడ క్వశ్చన్ అయితే ఎప్పుడు అంట, ఇఫ్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. అంటే ఒక్కడు కూడా ఫెయిల్ అయ్యలేదంట, అందరూ ఏమైనారంట పాస్. అందరూ పాస్ అయినారంటే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ 100గా తీసుకోవాల్సింది అంతే. ఇక్కడ చెప్పండి ఇప్పుడుగా ఈ ఈజీ కూడా కూడకి ఎంత అవుతుంది, 130 అంతే కదా, 130 చేయాల్సింది. కూడాలి కదా ఇవన్నీ వాటిని, ఎందుకంటే ఇవన్నీ కూడా కూడాలి, తర్వాత దీంట్లో నుంచి తీసేయాల, అంతేనే కదా. చెప్పండి 50, ఇక్కడ ప్లస్ ఎక్సే కదా మనకు కావాల్సింది, అంతేనా. ఇక్కడ చెప్పండి తీసేసేయండి, ఎంత అవుతుంది మనకి ఇక్కడ, ఎంత అవుతుంది 80 ప్లస్ ఎక్సేనా. సో మనకి ఎక్స్ ఈజ్వల్ ఎంత అవుతుంది, రైట్. సో మన 3 సబ్జెక్టులో కలిసి పాస్ అయిన వాళ్ళు ఎంత %? 20%, రైట్.